హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ట్రెడిషనల్ రెసిపీ అయిన ఉగ్గాని అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఇదైతే ఓన్లీ ఒక్క 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలా మరమరాలు అనేవి ఇంట్లో ఉంటే కనుక. సో వీటిని అయితే మంచిగా శుభ్రంగా వాటర్లో వేసి ఒక గిన్నె అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకున్నాను అనమాట. వీటిని వీలైనంత శుభ్రంగా కడిగేయాలన్నమాట. సో మంచిగా ఈ విధంగా కడిగిన తర్వాత ఇదంతా ఒక్క నిమిషం ఇలానే ఉంచేసేసి ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా తీసుకోవాలి. వాటర్ రాకుండా మంచిగా ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండుతూ మంచిగా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇదే విధంగా చక్కగా తీసుకున్నట్లయితే ఇది ఒక పర్సన్కి మాత్రమే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ కావాలి అంటే క్వాంటిటీని అనేది పెంచుకోవడమేనమాట. మంచిగా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ గిన్నెలోనికి చక్కగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా వాటర్ ఏమీ రాకుండా తీసుకోవాలండి. ఆ తర్వాత మంచిగా ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా ఉండాలండి. పట్టుకుంటే నలిపితే మెత్తగా రావాలి, కానీ ఇలా అంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మంచిగా దీన్ని తీసేసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మిక్సీ జార్లోనికి ఇక్కడ నేను పుట్నాల పప్పు అయితే ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 3 అయితే రెడ్ మిర్చి అయితే వేసేసుకుని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తినే స్పైసెస్ని బట్టి మిర్చిని కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 3 మాత్రమే యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి కూడా ఏమీ యాడ్ చేయనండి, స్పైసీ ఇదేనమాట. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే ఇలా చక్కగా వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటాని కూడా కట్ చేసేసి ముక్కలాగా కట్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరమరాలను అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పర్సన్కి అయితే చక్కగా సరిపోతుంది. ఇది టిఫిన్స్లో కానీ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ చాలా రుచిగా బాగుంటుందన్నమాట. మంచిగా పిండిలేమి నానబెట్టినప్పుడు ఇది ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చేసేసారంటే హ్యాపీగా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు పిండి పిండిగా ఉన్నట్లు ఉంటుంది, కానీ మంచిగా కలుపుతూ ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుని మంచిగా కలిసిపోతుంది అనమాట. ఈ పౌడర్ మంచిగా వేసుకున్నప్పుడు ఆ అరోమా బాగా ఇల్లంతా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. చక్కగా కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఇలా చక్కగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోండి. మంచిగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి ఇలా వేడివేడిగా హ్యాపీగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా తినేసేయటమే. చాలా టేస్ట్గా ఉందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. తినేటప్పుడు ఒక జస్ట్ 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నట్లయితే ఆ పుల్లదనానికి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.